చైతన్యం కలిగిన రాజకీయాలకు పెట్టింది పేరైన అవనిగడ్డ నుండి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు అందరూ సహకారం ఆశీస్సులు అందించాలని మాజీ ఉపసభాపతి బుద్ధ ప్రసాద్ ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భయపెట్టి పాలన చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని, ఏ రోజు తాను తన తండ్రి ఎవరి స్వేచ్ఛకు ఆటంకం కలిగించలేదన్నారు. అభివృద్ధి సంక్షేమం పక్కన పెడితే ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరి ఆశీస్సులతో నేను గతంలో 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం కలిగింది. కానీ మీ పేరు ప్రతిష్టలకి భంగం కలగకుండా అవనిగడ్డ నియోజకవర్గ యొక్క ప్రాముఖ్యతని ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా నా శక్తివంచం లేకుండా నేను పనిచేయటం జరిగింది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గం చైతన్యం గల రాజకీయాలకి ప్రతీకను పెట్టింది పేరు. స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ గారు అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని మండలాలు సందర్శించారంటే, ఆ రోజున రోడ్లు లేని సమయంలో ఆయన పడవల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరిగారంటే ఈ ఎంత చైతన్య గల ప్రాంతంగా ఆయన గుర్తించబట్టి అది జరిగింది. అంచేత మళ్ళా తిరిగి ఇవ్వాల మనం ఈ గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన నియోజకవర్గం ఏ విధమైన దీనస్థితికి చేరిందో, మన రాష్ట్రం ఏ విధంగా నవ్వులు పాలైందో మీరందరూ కూడా గమనిస్తూ వచ్చారు. మళ్ళీ ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేని పరిస్థితి వచ్చింది. పిశాచస్వామ్య పరిపాలన ఇవాళ సాగుతున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి ఇవాళ రాజ్యం చేస్తున్న పరిస్థితులు మీరు గమనిస్తున్నారు. ఏనాడైనా నేను 8 సంవత్సరాలు నేను కానీ మా నాన్నగారు కానీ ప్రాతినిధ్యం వహించినప్పుడు మీ స్వేచ్ఛకి ఏనాడో నేను ఆటంకం కలిగించాల. మిమ్మల్ని ఎప్పుడు కూడా భయపెట్టి మేము రాజకీయాలు చేసిన పరిస్థితులు, కానీ వాళ్ళ పరిస్థితులు విభిన్నంగా తయారయ్యాయి. అంచేత ఇవాళ ప్రధానంగా ఏంటంటే అభివృద్ధి సంక్షేమ సంఘాల ఉంచి ముందు ఆత్మగౌరవ పరిరక్షణతో ప్రధానమైన విషయం అయిపోయింది. కనీసం మన ఓటన్నా మనకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితులు కూడా ఉన్నాం. ఇవాళ వాలంటీర్ల ద్వారా మీరు జరుగుతున్న బెదిరింపులు ప్రతి కుటుంబం కూడా అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళా స్వేచ్ఛాయుత జీవనంతో మనం సంచరించేదానికి మనం ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకునేందుకు మీ ఆశీర్వాదం మాత్రం ఉండాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ దివ్యం ఉప్పునొచ్చినప్పుడు కొన్ని గ్రామాలు మాత్రమే ముంపుకు గురయ్యాయి. కానీ ఆనాడు ప్రపంచం అంతా కదిలొచ్చింది. దివ్యం హెచ్చరికాలను దివ్యంగా తీర్చిదిద్దుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. అన్ని గ్రామాలు కూడా ఇవాళ అధ్వాన స్థితికి చేరాయి. ఏ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. ఏ గ్రామానికి ఎవరో పిల్లనివ్వటానికి సాహసించే పరిస్థితి లేని స్థితి వచ్చేసింది. ఏ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు లేవు.